పురుషుల గురించి చాలా మందికి తెలియదేమో, ఒక పురుషుడు ఒత్తిడిలో ఉన్నప్పుడు సెక్స్ ఇస్ జీరో ఫర్ హిమ్. అండ్ ఈరోజు 95% ఆఫ్ మెన్ ఆర్ ఇన్ స్ట్రెస్, విచ్ మీన్స్ సెక్స్ ఇస్ జీరో ఫర్ దెమ్. ఒత్తిడిలో ఉన్నవాడికి నువ్వు ఏం ప్లెజర్ కోడవు, అబ్బా నా నిద్ర, అబ్బా నా మనస్సును, అబ్బా నీకు దన్నా నన్ను వదలరా బాబు అంటాడట, నాకేం వద్దంటాడట. హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ బికాస్ హీ స్ట్రెస్డ్. ఎందుకు పురుషుడిగా చెప్తున్నానంటే, స్త్రీలకి సెక్స్ అనేది యాజ్ ఫర్ ద రిక్వెస్ట్ ఈస్ ద 13th, పురుషులకి ఇట్ ఈస్ నెంబర్ 2. స్టడీస్ తెలియజేస్తారు, అనేక స్టడీస్ చేశారు దాని గురించి. ఒక పురుషుడు ముఖ్యంగా అవసరమైంది ఏంటి? మొదటిది ఏంటంటే సెక్స్ కాదు, మొదటిది గౌరవం, ఆనర్. ఆనర్ లేకపోతే సెక్స్ వద్దంటాడట. రెండోది సెక్స్, బికాస్ హిస్ టెస్టోస్టెరాన్స్ రిలీజ్ జనరేట్ అవుతున్నాయి, కానీ ద బాడీ ఈస్ బిల్ట్ లైక్ దట్ టు టేక్ కేర్ ఆఫ్ హిస్ బాడీ ఆర్గన్స్, రికవరీ, థింకింగ్, మూడ్, ఎవ్రీథింగ్. ఇంకో మాటలో చెప్పాలంటే, స్త్రీలకి మెన్స్ట్రువల్ సర్కిల్ నెలకు ఒకసారి వస్తుంది, ఒక పురుషుడికి అంతా రోజు 24 hours ఒకసారి వస్తుంది. దట్ ఈస్ హౌ మెన్ ఆర్ బిల్ట్. సో దే ఆర్ బిల్ట్ ఇన్ అ డిఫరెంట్ వే అందుకని మూడ్ స్వింగ్లు ఎప్పుడవుతాయి చూడండి, వెన్ ద టెస్టోస్టెరాన్ లెవెల్ డౌన్ అవుతాయి, మూడ్ స్వింగ్లు అవుతాయి. వెళ్ళి టెస్టోస్టెరాన్ లెవెల్ టెస్ట్ చేయించుకో, నీ టెస్టోస్టెరాన్ తక్కువైందా, నీ మూడ్ స్వింగ్ తక్కువైందా, దాని తగిన ట్రీట్మెంట్ కావాలి నీకు. టెస్టోస్టెరాన్ బాగున్నవాడికి క్లారిటీ ఉంటుంది, ఫోకస్ ఉంటుంది, బాడీలో రికవరీ ఉంటుంది, పవర్, స్ట్రెంగ్త్ ఉంటుంది. దట్ ఈస్ హౌ మెన్ ఆర్ క్రియేటెడ్. ఈరోజు అజ్ఞానంలో చాలా మంది ఏదో అనుకుంటారు, ఒత్తిడిలో ఆల్రెడీ నలిగిపోయి ఉంటాడు. ఓ పక్క అప్పుల భారం, ఓ పక్క లోను భారం, ఓ పక్క చేతుల్లో తీసుకున్న అప్పులు, అక్కడ ప్రారంభించిన పని, ఇక్కడ ఇల్లు కట్టుతానని స్టార్ట్ చేశాడు, పెట్టుకున్నాడు, ఇక్కడ అది చేస్తానని పెట్టుకున్నాడు, పైగా ఉద్యోగం చేస్తున్నాడు, ఆ బాస్ ఏమో పిండి పడేస్తున్నాడు, ఈ టీం మేనేజర్ ఏమో ఉతికి పడేస్తున్నాడు, వీటన్నిటిలో పోయి బానిసలా పని చేస్తున్నాడు. ఎవరన్నా ఉందా? ఎవరితోమే? ఎవరి పక్కన కూర్చున్నావు? ఎవరితో మాట్లాడు? ఇంకా భార్యతో హృదయం పంచుకుంటాడంటో, ఇంటికి రావాలనిపిస్తాడంటో, ఎందుకురా ఈ జీవితం అనిపిస్తుంది. చూసి చేతులారా కుటుంబాలను పాడు చేసుకుంటారు. ఇట్స్ వర్స్ వర్స. పురుషులు మాత్రం మాట్లాడతలేదు, స్త్రీలు కూడా ఉన్నారు. ఐమ్ సెయింగ్ వర్స్ వర్స. ఎందుకంటే కొంతమంది చూస్తాం, స్త్రీలు గుడ్డు సాకరి చేస్తారు. ఈయన ద్వారా సోషల్ మీడియా పెట్టుకుంటాడు, టీవీ పెట్టుకుంటాడు, నెట్ఫ్లిక్స్ పెట్టుకుని కూర్చుంటాడు ఇంట్లో. ఉన్నారు, 2 రకాలు ఉన్నారు. బట్ దెన్ ఐమ్ సెయింగ్ ద రియాలిటీ వర్స్ వర్స. ఒక స్థితిని నువ్వు ఎరుగుతానే కానీ, ఆ వ్యక్తి మనసులో ఏమవుతుందో నువ్వు తెలుసుకుంటానే కానీ, ఆ వ్యక్తిని గురించి నువ్వు ఏం మాట్లాడతానికి అధికారం లేదు. నోటుకు వచ్చినట్టు మాట్లాడి దేవుని ద్వారా తీర్పులకు పోవద్దు, దేవుని ద్వారా నాశనం అవ్వద్దు.